హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో ఫ్యాక్ట్స్ కేటగిరీలో టాప్ 10 యూట్యూబర్స్ మంత్లీ ఇన్కమ్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో కింద కామెంట్స్లో చాలామంది టెక్ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది యూట్యూబర్స్ ఇన్కమ్ గురించి వీడియో చేయమని అడిగారు. అందుకని స్పెషల్గా ఈ పార్ట్ 2 వీడియోని చేయడం జరుగుతుంది. ఎవరైనా పార్ట్ 1 వీడియోని కనుక మిస్ అయి ఉంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంచుతాను. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఒక్క నిమిషం, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు నేను చెప్పే ఈ 2 పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని చూస్తే మాత్రమే ఈ వీడియో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. పాయింట్ నంబర్ 1, యూట్యూబర్స్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ కాన్స్టాంట్గా ఉండదు. ఒక్కో మంత్ యూట్యూబ్ నుండి మనీ అనేది ఎక్కువగా వస్తుంది, ఒక్కో మంత్ తక్కువగా వస్తుంది. పాయింట్ నంబర్ 2, యూట్యూబర్స్ యూట్యూబ్ నుండి తీసుకునే మనీకి ఎగ్జాక్ట్ ఫిగర్ని మనం తెలుసుకోలేం, కానీ వాళ్ళు తీసుకునే మనీకి దగ్గరలో కొంచెం తక్కువగా ఎక్కువగా మనం తెలుసుకోవచ్చు. బై ద వే, అఫీషియల్గా యూట్యూబర్స్ ఇన్కమ్ని మనం తెలుసుకోవడానికి సోషల్ బ్లేడ్ అనే వెబ్సైట్ని ఉపయోగించవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ని కింద ఉన్న డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. గమనిక, ఈ వీడియోలో టాప్ 10 వరకు ర్యాంకింగ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కౌంట్ను బట్టి ఇవ్వడం జరిగింది, గమనించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 10, వాసు టెక్ వ్లాగ్స్. ఈ ఛానల్ని రన్ చేసేది వాసు గారు. ఈ ఛానల్ని 12th జూన్ 2018లో క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 1100 వీడియోస్ని అప్లోడ్ చేశారు. మరి ఈ ఛానల్కి ఇప్పటి వరకు 1,30,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి ఈ ఛానల్ 1 మంత్కి ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, లాస్ట్ 30 డేస్లో ఈ ఛానల్ $565ని సంపాదించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 42,485 రూపాయలు. నంబర్ 9, టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ని నడిపించేది రఫీ షేక్ భయ్యా. ఈ ఛానల్ని 19th జూలై 2017లో క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో ఇప్పటి వరకు 1129 వీడియోస్ని అప్లోడ్ చేశారు. మరి ఈ ఛానల్కి ఇప్పటి వరకు 1,33,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి ఈ ఛానల్ మంత్లీ ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఛానల్ లాస్ట్ 30 డేస్లో $343ని సంపాదించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 25,792 రూపాయలు. నంబర్ 8, తెలుగు టెక్ టీవీ. ఈ ఛానల్ని రన్ చేసేది సాయి కిరణ్ బ్రో. ఈ ఛానల్ని 2nd సెప్టెంబర్ 2016లో క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 697 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఈ ఛానల్కి ఇప్పటి వరకు 1,60,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి ఈ ఛానల్ మంత్లీ ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. $153ని మాత్రమే సంపాదించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 11,504 రూపాయలు. నంబర్ 7, తెలుగు టెక్ విత్ శ్రీనివాస్. ఈ ఛానల్ని రన్ చేసేది శ్రీనివాస్ గారు. ఈ ఛానల్ని 25th అక్టోబర్ 2017లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 648 వీడియోస్ని అప్లోడ్ చేశారు. మరి ఈ ఛానల్కి ఇప్పటి వరకు 2,80,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి ఈ ఛానల్ 1 మంత్కి ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఛానల్ ప్రీవియస్ మంత్లో $482ని సంపాదించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 36,244 రూపాయలు. నంబర్ 6, టెక్ శివ. ఈ ఛానల్ని నడిపించేది శివ బ్రో. ఈ ఛానల్ని 23rd ఫిబ్రవరి 2017లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు 673 వీడియోస్ని అప్లోడ్ చేశారు. ఈ ఛానల్కి ఇప్పటి వరకు కంటిన్యూగా 3,53,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి ఈ ఛానల్ మంత్లీ ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఛానల్ మంత్లీ $193 వరకు సంపాదిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 14,512 రూపాయలు. నంబర్ 5, టెక్ లాజిక్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ని రన్ చేసేది నాని ప్రభాకర్ అన్నయ్య. ఈ ఛానల్ని 2nd మే 2015లో క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 1,594 వీడియోస్ని అప్లోడ్ చేశారు. మరి ఈ ఛానల్కి ఇప్పటి వరకు 4,71,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి ఈ ఛానల్ మంత్లీ ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఛానల్ మంత్లీ $610 వరకు సంపాదిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 45,869 రూపాయలు. నంబర్ 4, సాయి నితిన్ యూట్యూబ్ ఛానల్.
ఈ ఛానల్ని రన్ చేసేది సాయి నితిన్ బ్రో. ఈ ఛానల్ని 23 నవంబర్ 2016లో క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 545 వీడియోస్ని అప్లోడ్ చేశారు. మరి ఈ ఛానల్కి ఇప్పటి వరకు 4,73,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి ఈ ఛానల్ మంత్లీ ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఛానల్ మంత్లీ $345ని సంపాదిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 25,942 రూపాయలు. నంబర్ 3 తెలుగు టెక్ వరల్డ్. ఈ ఛానల్ని నడిపించేది రజాక్ భయ్య. ఈ ఛానల్ని 23 జనవరి 2017లో క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 829 వీడియోస్ని అప్లోడ్ చేశారు. మరి ఈ ఛానల్కి ఇప్పటి వరకు 10,10,000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మరి ఈ ఛానల్ మంత్లీ ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఛానల్ మంత్లీ $278 వరకు సంపాదిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 20,904 రూపాయల వరకు సంపాదిస్తుంది. నంబర్ 2 ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ని నడిపించేది ప్రసాద్ అన్న. ఈ ఛానల్ని 11 అక్టోబర్ 2015లో క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 2,186 వీడియోస్ని అప్లోడ్ చేశారు. మరి ఈ ఛానల్కి ఇప్పటి వరకు 12,30,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి ఈ ఛానల్ నెలకి ఎంత సంపాదిస్తుందో మీకు తెలుసా? ఈ ఛానల్ నెలకి $3,000ని సంపాదిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2,25,586 రూపాయలు. నంబర్ 1 తెలుగు టెక్ ట్యూట్స్. ఈ ఛానల్ని రన్ చేసేది ఆఫీస్ భయ్య. ఈ ఛానల్ని 28 అక్టోబర్ 2011లో క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఛానల్లో 3,681 వీడియోస్ని అప్లోడ్ చేశారు. మరి ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతో మీకు తెలుసా? ఇక్కడ కనిపిస్తుంది కదా, 12,50,000 మెంబర్స్ ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మరి ఈ ఛానల్ మంత్లీ ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఛానల్ మంత్లీ $1,400 వరకు సంపాదిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,05,273 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఈ వీడియో ద్వారా మీలో కొంతమందికైనా ఏదో ఒక కొత్త విషయం తెలిసిందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళకు ఒక చిన్న డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మనీ, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ తక్కువ మనీ ఎందుకు వస్తుంది అని. దానికి కారణం ఏంటంటే వ్యూస్. అవును, యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మనీ అనేది వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకో 10 మందికి మన వీడియో గురించి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 10 మంది యూట్యూబర్స్లో మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. ఇప్పటికే మన వీడియో లెంత్ అయిపోయింది అని అనుకుంటున్నా, కానీ ఏం అనుకోకండి. ఇంకా వేరే వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వాళ్ళ పేర్లను మన కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.